మహిళలకు కార్పొరేషన్లో ప్రాధాన్యత ఇవ్వాలన్నారు రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు సునీతారావు. తెలంగాణ రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీతారావు అధ్యక్షతన స్టేట్ మీటింగ్ నిర్వహించడం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా పిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్, ఎమ్మెల్సీ బల్మూరు వెంకట్, ఆల్ ఇండియా మహిళా కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ హసీనా హాజరయ్యారు. ఎగ్జిక్యూటివ్ మీటింగ్ లో పలు అంశాలపై సమీక్ష సమావేశంలో చర్చించారు. మొత్తం డిస్ట్రిక్ట్ కమిటీలు, బ్లాక్ కమిటీలు, డివిజన్ కమిటీలు, మండల కమిటీలు, పట్టణ కమిటీలు, వార్డ్ కమిటీలు మొత్తం పూర్తి చేయాలని సూచించడం జరిగింది. వచ్చే ఏడాది పార్లమెంట్ ఎలక్షన్ కాబట్టి ప్రతి ఒక్కరూ పార్టీ గెలుపు కోసం పనిచేయాలని దిశానిర్దేశం చేశారు. అయితే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత 6 గ్యారెంటీలను ఏ విధంగా అమలు చేస్తున్నామో ప్రజలకు వివరించాలని తెలియజేయడం జరిగింది. ప్రతి ఒక్కరూ ప్రతి ఓటర్ను కలిసి మాట్లాడాలని తెలియజేశారు. మహిళలకు కార్పొరేషన్లో ఎక్కువ ప్రియారిటీ ఇవ్వాలని, అందరికీ పదవులు వచ్చే విధంగా సహకరించాలని సీఎం రేవంత్ రెడ్డికి మహిళలు అందరి తరపున మాట్లాడాలని కోరారు. జిల్లా ప్రెసిడెంట్లు, స్టేట్ ఆఫీసర్ బేరర్స్ అందరూ వారి ప్రొఫెషనల్ రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీతారావుకు ఇచ్చారు. మాజీ మంత్రి జగదీష్ రెడ్డి జైలుకు పోవడం ఖాయమని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి జోషన్ చెప్పారు. కాళేశ్వరంతో పాటు బీఆర్ఎస్ నేతల అన్ని అక్రమాలపై విచారణ కొనసాగుతోందని తెలిపారు. తప్పు చేసిన వారు ఎవరైనా వదిలిపెట్టేదే లేదని ఆయన అన్నారు. ఇక కేసీఆర్ సర్కార్ నిర్వాహకంలో రాష్ట్రం గుల్లాయిందని ఆరోపించారు. ఈ కారణంగానే హామీల అమల్లో జాప్యం జరుగుతుందన్న కోమటిరెడ్డి ఇచ్చిన ప్రతి హామీ నిలబెట్టుకుంటామని అన్నారు. ఇవన్నీ కూడా ఇవ్వబోతున్నాం. ముఖ్యమైనది ఏంటంటే మేము 100 రోజుల్లోపే కాదు 2 రోజుల్లోనే చేసినాం. ఇవన్నీ కూడా వారం రోజులు చేస్తుండే. కానీ మా కర్మ గవర్నమెంట్ ఇచ్చిన మొదటి క్యాబినెట్ లో ప్రభాకర్ రావు అనే 82 ఏళ్ల ముసలా యంగ్ యువకుని పెట్టుకుని ఆయన పెట్టుకుని 70,000 కోట్ల రూపాయల నష్టాల బారుపడి యాదాద్రి, భద్రాద్రి, ఛత్తీస్గఢ్ కరెంట్లో కనుగోలలో ప్లాంట్ నిర్మాణంలో నామినేషన్ బేసిస్ మీద 70,000 కోట్లు నష్టాల పరిచిన ఆ పెద్ద మనిషి మీటింగ్ ముఖ్యమంత్రి గారు పిలిస్తే కూడా రాకుండా తప్పిపోయాడు. ఏడ దాచుకున్న పోలీసు వాళ్ళు వయసును చూడరు. 9 ఏళ్ళని అరెస్ట్ చేసి జైలు వేస్తారు. ఇంక్లూడింగ్ జగదీష్ రెడ్డితో పాటు ఆ దివాళా తీసిన డిపార్ట్మెంట్ని సెట్ చేసుకుంటూ రిజ్వీ లాంటి సమర్థమైన అధికారులు వేసి వచ్చే నెలలోనే 200 యూనిట్లు చేస్తున్నాం. ఇంకొకటి ఏంటంటే ఫ్రీ కరెంటు వెంకరెడ్డి గారు అన్నారు, ఆయన దగ్గరికి పండి అని చెప్తున్నారు కదా. నేను ఒకటే చెప్తున్నా, 30 లక్షల మంది యువకులకు 3,116 అన్నాము. 3,000 అంటే 30 లక్షల మంది యువకులు ఆ రోజు మీరు రెచ్చగొట్టుండే నీ ఫామ్ హౌజులు, ఇల్లు అన్ని కూడా బద్దలు కొట్టేవాళ్ళు. ఇవాళ మాకు 100 రోజులు టైం అడిగాం. 100 రోజుల్లోపే అన్నవారిని మీరు చెప్పుతో కొట్టండి. అంత ధైర్యం లేకపోతే బుద్ధిగా ప్రశ్నించండి. మీరు దళితులు ముఖ్యమంత్రి చేస్తే తల తీసేసుకుంటా అన్న మీ నాయనకి ఇంకా తల ఉందా లేదా? ప్రభుత్వ భూములను ఆక్రమించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని మంత్రి తుమ్మల అధికారులను ఆదేశించారు. ఖమ్మం నగరపాలక సంస్థ కార్యాలయంలో అన్ని శాఖల అధికారులతో పనుల పురోగతిపై మంత్రి సమీక్షించారు. ఏదైతే శాంక్షన్ చేసి మధ్యలో ఉన్నటువంటి పనులన్నింటినీ కూడా ఈ యొక్క వర్కింగ్ సీజన్ లో కంప్లీట్ చేయడం చెప్పమని చెప్పి, శానిటేషన్ చాలా జాగ్రత్తగా ఉండమని చెప్పాము. అదేవిధంగా మంచినీటి సమస్య కొరతకు ఇబ్బంది లేకుండా నిరంతరం సప్లై చేసేటట్టుగా చూడమని చెప్పాము. కార్పొరేషన్లో ఉన్నటువంటి ప్రభుత్వ భూములు, అదేవిధంగా ప్రైవేటు భూముల్ని రక్షించేటటువంటి బాధ్యత, ఎక్కడైనా దురాక్రమణ జరిగినా, ప్రభుత్వ భూములు ఆక్రమించుకున్నా వాటిని అన్నింటినీ కూడా ప్రభుత్వానికి దక్కలపరిచేటట్టుగా చర్యలు తీసుకోమని చెప్పడం జరిగింది. ఏ మున్సిపాలిటీలో ఏ పని కూడా ప్రజలకు ఇబ్బందికరంగా లేకుండా అధికారులందరూ చిత్తశుద్ధితో పనిచేయమని చెప్పి వాళ్ళ రిక్వెస్ట్ చేయడం. రంగారెడ్డి జిల్లా రాజేంద్ర నగర్ పరిధి శివరాంపల్లి మైసమ్మ దేవాలయంలో ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ ప్రత్యేక పూజలు చేశారు. ప్రకాష్ గౌడ్ 4వ ఎమ్మెల్యేగా ఎన్నికైన సందర్భంగా రంగారెడ్డి జిల్లా బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు పడమంటి శ్రీధర్ రెడ్డి అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. అమ్మవారి ఆశీర్వాదాలు రాజేంద్ర నగర్ నియోజకవర్గ ప్రజలందరికీ ఉండాలన్నారు. రాజేంద్ర నగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ గెలుపు కోసం కష్టపడ్డ కార్యకర్తలకు ఎప్పుడు అండగా ఉంటానని, ఏ అవసరం వచ్చినా నేను ఉన్నాను అని కార్యకర్తలకు మనోధైర్యాన్ని ఇచ్చారు. ఈ కార్యక్రమంలో రాజేంద్ర నగర్ కార్పొరేటర్ అర్చన జయప్రకాష్, జీవన్ దాస్, ప్రభాకర్ రెడ్డి, బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. కుమరం భీం ఆసిఫాబాద్ జిల్లా కెరమేరి మండలంలోని జగ్గుబాయి పుణ్యక్షేత్రాన్ని రాష్ట్ర మంత్రి సీతక్క సందర్శించారు. ఆదివాసీల సాంప్రదాయం ప్రకారం సీతక్కకు గ్రామస్తులు ఘన స్వాగతం పలికారు. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన సీతక్క ప్రకృతి సహజ సిద్ధంగా ఏర్పడిన జగ్గుబాయి పుణ్యక్షేత్ర అభివృద్ధికి నిధులు కేటాయిస్తామని హామీ ఇచ్చారు. ప్రభుత్వం చేపట్టిన ప్రతి పథకం ఆదివాసీలకు అందేలా కృషి చేస్తామని స్పష్టం చేశారు. ముఖ్యంగా ఇక్కడ ప్రధానంగా వచ్చినటువంటి అంశాలలో ఒకటి డ్రింకింగ్ వాటర్ చాలా ప్రాబ్లం ఉంది. అదేవిధంగా కరెంటు సప్లై, మరియు కపిల్ దేవ్ టెంపుల్ కూడా రోడ్ అడగడం జరిగింది. అదేవిధంగా మరి మెయిన్ రోడ్ నుంచి మహారాజ్ కూడా రోడ్ నేను కూడా చూసుకుంటూ వచ్చినా చాలా ఇబ్బందిగా ఉంది.
తప్పకుండా ఈరోజు ఫారెస్ట్ అధికారులు కూడా వస్తారు. వారితోటి ఆ విషయాన్ని కూడా కలెక్టర్ గారు గుర్తుపెట్టుకొని మరి ఆ రివ్యూలో చర్చిస్తామని తెలియజేస్తా ఉన్నాం. కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ ఆనకట్ట కుంగిన వ్యవహారంలో విజిలెన్స్ అధికారులు కీలక ఆధారాలు సేకరించినట్లు తెలుస్తోంది. బ్యారేజ్ కుంగిపోవటానికి ముఖ్యంగా డిజైన్, నాణ్యత, నిర్వహణ లోపమే కారణమన్నారు. అంచనాకు వచ్చారు. ఇండో బ్లాక్లోని 20 పిఆర్ ధ్వంసం కాగా 8వ బ్లాక్లోనూ కాక్రులకు గుర్తించినట్లు తెలుస్తోంది. అయితే ప్రతిపాదించిన డిజైన్ను మార్చారనే కోణంలో విజిలెన్స్ దర్యాప్తు చేస్తోంది. ప్రతిపాదించిన డిజైన్ను మార్చినట్టే ఎందుకు మార్చాల్సి వచ్చిందని ఆరా తీస్తున్నారు అధికారులు. డిపిఆర్ను పరిశీలిస్తున్నారు. సీపేజ్ ప్రెజర్ కంట్రోల్ చేసేందుకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారనే అంశంపై విజిలెన్స్ విచారణ జరుపుతోంది. నిర్మాణానికి ముందు భూమి స్థితి సహా మొత్తం 5 రకాల పరీక్షలు చేయాల్సి ఉండగా వాటిని సరిగ్గా చేశారా అనే విషయాలపై విచారిస్తున్నారు. నిర్మాణానికి వాడిన కాంక్రీట్ను పరీక్షలకు పంపుతామని చెప్తున్నారు. ప్రాజెక్ట్ నిర్మాణంలో ఉపయోగించిన సిమెంట్ను కెమికల్ అనాలిసిస్ చేసే అవకాశం ఉంది. ఈ మేరకు జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన నాణ్యత పరిశీలన ఇంజనీర్లతో పరీక్షలు చేయించుకునేందుకు సిద్ధమైనట్టు తెలుస్తోంది. మేడిగడ్డ విజిలెన్స్ విచారణలో ఎన్నో ఆసక్తికర విషయాలు బయటపడుతున్నాయని టీపీసీసీ ఉపాధ్యక్షుడు నిరంజన్ అన్నారు. గత బీఆర్ఎస్ హయాంలో అడిగితే కేటీఆర్ ఏదో చిన్న విషయంగా కొట్టిపారేశారన్నారు. మేడిగడ్డ బ్యారేజ్ నిర్మాణంలో 1000 కోట్ల అవినీతి జరిగిందన్నారు. బ్యారేజ్ డ్యామేజ్ అయిందంటే ఏదో చిన్న పగులు వచ్చిందని కేటీఆర్ అన్నారు. కానీ ఇప్పుడు విషయాలలో చాలా పెద్ద డ్యామేజ్గా మారిందన్నారు. మేడిగడ్డ బ్యారేజ్లో కుగ్గుబాటు అనేది బయటపడ్డది. ఈ నెల 7వ తేదీన కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం విజిలెన్స్ విచారణకు ఆదేశిస్తే ఎన్నో సంచలనాత్మక విషయాలు బయటపడుతున్నాయి. ఆ ప్రాజెక్టు, ఆ బ్యారేజ్ కృంగుబాటు సమయంలో అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం అప్పటి ముఖ్యమంత్రి కానీ అప్పటి మంత్రులు హరీష్ రావు కానీ కేటీ రామారావు గారు కానీ ఆ ప్రాంతాన్ని పరిశీలించి ఆ సంఘటన ఏ విధంగా జరిగింది అనే ఆలోచన చేయకుండా వారు అది ఒక మామూలు చిన్న సంఘటనగా కొట్టివేయటం జరిగింది. ఏదో చిన్న పగులు వచ్చిందన్నమాట కేటీఆర్ మాట్లాడటం జరిగింది. కానీ ఈరోజు పత్రికల్లో వచ్చినటువంటి సమాచారాన్ని చూస్తే మేడిగడ్డ బ్యారేజ్ అనేది 3625.82 కోట్లతో సికింద్రాబాద్ బోయినపల్లి కేంద్రీయ విశ్వవిద్యాలయంలో పరీక్ష పే చర్చ పెయింటింగ్ పోటీ జరిగింది. సృజనాత్మకత వ్యక్తీకరణ కాన్వాయ్ పరకరం దివాస్ సందర్భంగా కేంద్రీయ విద్యాలయం బోయినపల్లి పరీక్ష పే చర్చ చిత్రలేఖన పోటీని నిర్వహించింది. విజిలెన్స్ రిప్రజెంటేషన్ ద్వారా పరీక్ష సమస్యలకు సంబంధించిన కళాత్మక వ్యక్తీకరణ మరియు అర్థవంతమైన సంభాషణను పెంపొందించే లక్ష్యంతో వివిధ పాఠశాలలు ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. విద్యార్థులు తమ ఆకట్టుకునే కళాఖండాల ద్వారా తమ ఆలోచనలను ప్రదర్శించారు. ఘంటసాల నాగేంద్ర ప్రసాద్, బి గిరుకుమార్ రెడ్డితో సహా విశిష్ట కళా నిపుణులు, విమర్శకుల బృందం కళ పరివర్తన శక్తి చర్చించి ఎంట్రీలను విశ్లేషించి ముఖ్య అతిథి టి పున్నారావు కేవీఎస్ అనుభవజ్ఞుడైన అసిస్టెంట్ కమిషనర్ ఆర్ఓ ఒత్తిడి నిర్వహణ గురించి తన అదృష్టవంతులను పంచుకున్నారు. ఇక పరీక్ష యోధుల మంత్రాలు, నేతాజీ సుభాష్ చంద్రబోస్, ఆదిత్య ఎల్వన్ వంటి చిత్రలేఖన పోటీ ఇతివృత్తాల ప్రాముఖ్యతపై విద్యార్థులకు వివరించారు. ప్రిన్సిపల్ కుసుమలత ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి మార్గదర్శక శక్తిని ఉన్నన్నారు. భారతదేశంలోని 5 రాష్ట్రాల్లో సహా పార్లమెంట్ ఎన్నికలపై కేంద్ర ఎన్నికల కమిషన్ కసరత్తు చేయనుంది. దీంతో వచ్చే నెల ఎన్నికలు కోడ్ అమల్లోకి రానున్నట్లు సమాచారం. అదిగో ఇదిగో ఎన్నికలంటూ జాతీయ ప్రాంతీయ రాజకీయ పార్టీలు పోటాపోటీ ప్రచారం జరుగుతోంది. గత 4 రోజుల క్రితం కేంద్ర ఎన్నికల కమిషనర్ పార్లమెంట్ ఎన్నికల తేదీ 16/4/2024 ప్రకటన చేస్తూ ఎన్నికల విధి విధానాల ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని జిల్లా కలెక్టర్, ఆయా రాష్ట్రాల ముఖ్య కార్యదర్శులకు ఉత్తర్వులు అందాయి. ఫిబ్రవరి 20 తేదీపైనే ఎన్నిక కోడ్ అమల్లోకి రానున్నట్లు ఉన్నతాధికారులు అంచనా వేస్తున్నారు.
హన్మకొండ జిల్లా ఐనవోలు మండలం నందనం గ్రామానికి చెందిన ఉల్లంఘన యాదగిరి విద్యార్థి దశ నుంచే ఎన్నో ఉద్యమాల్లో పాల్గొన్నారని ప్రొఫెసర్ ఎం బాగయ్య నేషనల్ దోబీ రిజర్వేషన్ సంఘ్ జాతీయ కన్వీనర్ నడిమింటి శ్రీనివాస్ అన్నారు. విద్యార్థి నాయకుడిగా ఆ తర్వాత గ్రామస్థాయి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా రాజకీయ జీవితం ప్రారంభించారన్నారు. ఎన్నో స్వచ్ఛంద కార్యక్రమాల్లో పాల్గొంటూ ప్రజా సమస్యలపై పోరాటాలు చేస్తూ ప్రజాదరణ పొందిన నాయకుడిగా మండల జిల్లా రాష్ట్ర జాతీయ కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా అంచెలంచెలుగా ఎదిగాడని ప్రొఫెసర్ ఎం బాగయ్య నేషనల్ దోబీ రిజర్వేషన్ సంఘ్ జాతీయ కన్వీనర్ నడిమిట్టి శ్రీనివాస్ తెలిపారు. నేడు కాంగ్రెస్ పార్టీ ఓబీసీ జాతీయ కోఆర్డినేటర్, మధ్యప్రదేశ్ రాష్ట్ర ఓబీసీ ఇన్ఛార్జిగా సేవలందిస్తున్నారని, అనుభవం ఉన్న వారికి గతంలో ఎమ్మెల్యే టికెట్ ఇవ్వలేదు, కనీసం ఇప్పుడైనా వారు కాంగ్రెస్ పార్టీకి 30 సంవత్సరాలు చేసిన సేవలతో పాటు బడుగు బలిగిన వర్గాల్లో రజక కులానికి చెందిన వారికి కరీంనగర్, ఖమ్మం పార్లమెంట్ సీటు కేటాయించాలన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాల ప్రజలు గెలిపించుకోవడానికి సిద్ధంగా ఉన్నారని అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎదురుగా పనిచేస్తున్నటువంటి వ్యక్తికి అవకాశం కల్పించి ముందుకు నడిపించాలని కోరుతా ఉన్నాం. అంతేకాకుండా జాతీయ స్థాయిలో కూడా ఉద్యోగ నిర్మాణం చేసినటువంటి వ్యక్తి, పార్టీకి సంఘాలు కూడా సేవ చేసినటువంటి వ్యక్తి, మా సంఘాల జాతీయ ఉపాధ్యక్షులుగా కూడా భారతదేశ పనిచేస్తున్నటువంటి వ్యక్తి కాబట్టి అటువంటి వ్యక్తికి అవకాశం కల్పిస్తే కాంగ్రెస్ పార్టీ వారికి రుణపడి ఉంటాం. అదే కాకుండా 15 వర్గాలకు కేటాయించుకున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఆ మాట కట్టుబడి ఉల్లేఖ యాదగిరి గారిని వరంగల్ నుంచి పార్లమెంట్ పంపాల్సిందిగా కోరుతా ఉన్నాము. మేమందరూ కూడా పూర్తి స్థాయిలో పార్టీ విజ్ఞప్తి చేస్తామని సమాజాన్ని సమాజానికి పంపాల్సిందిగా ప్రభుత్వం హైదరాబాద్ దోమలగూడలోని ఇందిరా పార్క్ ధర్నా చౌక్ వద్ద పగ్ జాతి సునకాలు జీవించడం కోసం ఇబ్బందులు పడుతుంటాయని అవగాహన కల్పించేందుకు పేట సంస్థ శ్రీకారం చుట్టింది. పగ్ సునకాలు శ్వాస తీసుకోవటానికి పడుతున్న ఇబ్బందులపై పగ్ సునకం వేషాధరణతో ప్రదర్శన నిర్వహించారు. అనేక మంది ప్రధానంగా నిర్దిష్ట రూపంలో ఉన్న సునకాలపై దృష్టి కేంద్రీకరిస్తున్నారని పేట ఇండియా దేవాంశ్ సొసైటీ అధ్యక్షుడు దేవాన్ తెలిపారు. ముఖ్యంగా బగ్స్ కుక్కల సంతానోత్పత్తి నియంత్రించాలని ఆయన విన్నవించారు. ఇక్కడ వచ్చినాం అందుకోసం ఇక్కడ అవేర్నెస్ ప్రోగ్రామ్ ఉంది. పగ్స్ అంటే చిన్న కుక్కలు ఉంటుంది, దానికి బ్రీడింగ్ అవుతుంది. అది చిన్న కుక్క అంటే దానికి చాలా బ్రీదింగ్ ప్రాబ్లం ఉంటుంది. బ్రీదింగ్ ప్రాబ్లం ఉంటే ఏమవుతుంది, దానికి చాలా హెల్త్ ఇష్యూస్ వస్తుంది. అది అవేర్నెస్ స్ప్రెడ్ చేయడానికి ఇక్కడ అందరూ వచ్చినాం. Yeah, you can talk in Hindi and Telugu. Okay, Paul. Yeah. So, because they are flat-faced, their faces are very flat, they have trouble breathing. And, simple exercises like walking, playing ball, they get very tired. And because of that, they have breathing issues. And the whole awareness program is we are here to spread awareness about, adopting bigger dogs and, వీరికి దొంగతనాలు అంటే వెన్నుతో పెట్టిన విద్య లాంటిది. నగేదైనా బంగారమేనైనా ఇట్టే మాయమవుతాయి. పండుగలు రద్దీగా ఉండే సమయాలే వీళ్ళ టార్గెట్. ఈ నెల 5వ తేదీన అప్సిగూడలోని నవాకర్ గోల్డ్ బంగారు దుకాణంలో 2 మహిళలు వచ్చి చోరీకి పాల్పడ్డారు. బంగారం కొంటామంటూ మాయమాటలు చెప్పి ఓ దుకాణంలో చోరీకి పాల్పడిన సంఘటన ఓయూపీఎస్ పరిధిలో అప్సిగూడలో చోటు చేసుకుంది. బంగారు దుకాణంలోకి 2 మహిళలు వెళ్లారు. దుకాణంలోని సిబ్బంది బంగారు చూపించగా మాయమాటలతో బురిడి కొట్టించి 20 గ్రాముల బంగారు కమ్మలు చోరీ చేశారు. వీటి విలువ సుమారు 1,50,000 ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఆ మహిళలు దుకాణం నుంచి బయటకు వెళ్లిన మరుక్షణమే అనుమానం వచ్చి పరీక్షించగా బంగారు నగలు చోరీకి గురైనట్లు గుర్తించారు. వెంటనే సీసీటీవీ ఫుటేజ్ ని పరిశీలించగా ఆ మహిళలు చోరీకి పాల్పడినట్లు గమనించారు. చోరీ విషయంపై ఓయూ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసినట్లు దుకాణ యజమానులు తెలిపారు. 2 మెంబర్స్ వచ్చినాం, కరీబ్ 4 o'clock టాప్స్ చూపించమని చెప్పినాం. టాప్స్ చూపించినప్పుడు వాళ్ళ దగ్గర ఉన్నప్పుడు కొంచెం తక్కువ వెయిట్ది పెట్టేసి పెద్ద వెయిట్ది చాలా 21 grams తీసుకోపోయినాం. వాళ్ళు 2 లేడీస్ వచ్చింది. ఇంకా 2-3 times కూడా ఇట్లానే జరిగింది. మేము పోలీసులో కూడా చెప్పినాం, పోలీసులో ఎఫ్ఐఆర్ కూడా రాపించినాం. ఇది చాలాసార్లు మాకు దగ్గర ఇట్లా వచ్చి 20 grams, 30 grams, 40 grams, 50 grams ఇట్లా వచ్చి దొంగతనం చేసి వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు వరకు ఏం మళ్ళీ ఫౌండ్ కూడా కాలేదు. ఈ ఫస్ట్ టైం మాకు రికార్డింగ్లో చూపించినప్పుడు రికార్డింగ్లో వచ్చింది. మేము అదే ట్రై చేస్తున్నాం. అందరూ కొంచెం చూసి వాళ్ళ జ్యువెలరీ వాళ్ళతో కొంచెం చూసి ఉండండి. అది చాలా భయంకరం అది ఉంటుంది. ఇది వర్త్ ఇది 1 lakh అబౌవ్ పడుతుంది. 1,50,000 ఇంకా 2-3 times ఇట్లానే అయింది. మళ్ళీ 2-3 times అయిపోయింది ఈ సంవత్సరాల్లో. మొత్తం ఇది టోటల్ 4 lakhs వరకు 3.5 to 4 lakhs వరకు అట్లా దొంగతనం సంవత్సరాల్లో అయింది.
కంప్లైంట్ ఇంకా ముందు ఇది రికార్డింగ్ ఇంతకు ముందు అయితే ఇవ్వలేదు కానీ మాకు ఫామ్ చేసినా కంప్లైంట్ ఇచ్చాను. వరంగల్ జిల్లా కాకతీయ యూనివర్సిటీ పోలీస్ స్టేషన్లో ఎస్ఐపై కేసు నమోదైంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఎస్ఐకి మహిళా ఉద్యోగితో పరిచయం ఏర్పడగా అప్పటి నుంచి రోజు తనపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడని మహిళా ఉద్యోగిని వెల్లడించింది. బాధితురాలు తన భర్తతో కలిసి కేయూపీఎస్ పరిధిలో ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారని తెలిపారు. వరంగల్ పోలీస్ కమిషనరేట్లో ఓఎస్ఐ తీరు స్థానికంగా కలకలం రేపింది. మహిళా ఉద్యోగిని వేధిస్తున్నాడని ఎస్ఐపై లైంగిక వేధింపుల కేసు నమోదైంది. కాకతీయ యూనివర్సిటీ పోలీస్ స్టేషన్లో ఎస్ఐగా అనిల్ విధులు నిర్వహిస్తున్నాడు. గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఓ మహిళా ఉద్యోగస్తురాలతో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయాన్ని అడ్డం పెట్టుకుని ఎస్ఐ అనిల్ ఆమెను లైంగిక వేధింపులకు గురి చేయడం మొదలుపెట్టాడు. దీంతో బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. బాధితురాలు స్టేట్మెంట్ విన్న పోలీసులు ఎస్ఐ అనిల్పై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసుతో పాటు లైంగిక వేధింపులు కేసు నమోదు చేశారు. కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ నిర్వహిస్తున్న భారత్ జోడో న్యాయ యాత్రలో ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. మేఘాలయ నుంచి అస్సాం రాజధాని గువాహటిలో ప్రవేశించనుండగా పోలీసులు అడ్డుకోవడం ఉద్రిక్తతకు దారితీసింది. రాహుల్ యాత్రను పోలీసులు అడ్డుకోవడంతో కోపోద్రికుడైన కాంగ్రెస్ శ్రేణులు బారికేడ్లు ధ్వంసం చేయడంతో పాటు అస్సాం ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ట్రాఫిక్ అంతరాయం ఏర్పడే అవకాశం ఉన్నందున రాహుల్ యాత్రను గువాహటి నగరంలో అనుమతించామని ఆ ప్రాంత ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ ఇదివరకే స్పష్టం చేశారు. అయితే ఉదయం మేఘాలయ నుంచి కనాపర్లోని గౌహతి చౌక్ వద్దకు చేరుకున్న రాహుల్ గాంధీకి కాంగ్రెస్ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. బారికేడ్లకు బద్దలు కొట్టి తామే గెలిచామని అస్సాం ఏఐసీసీ ఇన్ఛార్జి జితేంద్ర సింగ్ పేర్కొన్నారు. మిజోరం రాజధాని విజోల్లోని లెంగ్ వ్యూ విమానాశ్రయంలో ప్రమాదం చోటు చేసుకుంది. మయన్మార్ నుంచి వచ్చిన సైనిక విమానం ల్యాండింగ్ సమయంలో అదుపు తప్పి రన్వేపై పక్కకు జరిగింది. విమానం యూజ్లెస్ సగానికి పెరిగింది. విమాన ప్రమాద ఘటనలో 6 మయన్మార్ సిబ్బంది గాయపడ్డారు. ప్రమాద సమయంలో విమానంలో పైలట్ సహా 14 మంది ఉన్నారు. గాయపడ్డ వారిని లెంగ్పూ ఆసుపత్రికి తరలించినట్లు మిజోరం డీజీపీ వెల్లడించారు. కొన్ని రోజుల క్రితం సరిహద్దులు దాటి భారత్లో చొరబడిన మయన్మార్ సైనికులు వెనక్కి తీసుకెళ్లేందుకు ఆ దేశ విమానం వచ్చింది. దీంతో ఆ ఘటన జరిగింది. అయోధ్యలో అట్టహాసంగా జరిగిన రామ్లల్లా ప్రాణప్రతిష్ఠ కార్యక్రమంపై పలువురు అంతర్జాతీయ క్రికెటర్లు స్పందించారు. ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం పూర్తయిందని, శతాబ్దాల నిరీక్షణకు తెరపడిందని పాకిస్తాన్ మాజీ క్రికెటర్ డనీష్ కనేరియా సంతోషం వ్యక్తం చేశారు. రామభక్తుల ప్రార్థనలు నెరవేరాయని జై శ్రీరామ్ అంటూ సామాజిక మాధ్యమం ఎక్స్ లో పోస్ట్ చేశారు. ప్రాణప్రతిష్ఠ వేడుకలు జరుగుతున్న సమయంలో అమెరికాలోని టెక్సాస్ లో ఆలయాన్ని సందర్శించిన కనేరియా అక్కడి హిందువులతో కలిసి సంబరాలు చేసుకున్నారు. దక్షిణాఫ్రికా ఆటగాడు కేశవ్ మహారాజ్ దక్షిణాఫ్రికాలోని భారత సంతతి ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. జై శ్రీరామ్ అని రాసి శ్రీరాముడి ఫోటోను ఎక్స్ లో పెట్టాడు. ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్ డేవిడ్ వార్నర్ కూడా అయోధ్య రామ మందిర నిర్మాణంపై సంతోషం వ్యక్తం చేశాడు. భారతీయులకు శుభాకాంక్షలు తెలియజేస్తూ జై శ్రీరామ్ అని ఇండియా అని శ్రీరాముడి ఫోటోను ఇన్స్టాలో పంచుకున్నారు.